వినుకొండ నియోజకవర్గంలో 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసి తర్వాత కనీసం సీటు కూడా తెచ్చుకోలేనంత పరిస్థితికి మీరు ఆ రోజు వచ్చారంటే ఎంత దిగజారుడుగా ప్రజా వ్యతిరేకంగా పరిపాలన చేశారో అనేది గుర్తు తెచ్చుకోవాలి. 2014లో జాతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడితే నీకు వచ్చిన ఓట్లు కేవలం 5,000. కానీ ఈరోజు మా నాయకుడికి సుమారు 1,00,000కు పై చిలుకు ఓట్లు వచ్చాయి. అదేవిధంగా 2019లో జీవి ఆంజనేయులు ఓడిపోయిన 90,000 ఓట్లు వచ్చాయి. ఇప్పటికైనా మీకు అర్థం అవ్వలేదా ఈ నియోజకవర్గంలో ప్రజాదరణ పొందిన నాయకులు ఎవరో? ఇప్పటికీ ఈ నియోజకవర్గంలో సుమారు 1,00,000కు పై చిలుకు ఓటర్లు బ్రహ్మనాయుడుకి మద్దతుగా నిలిచారు. కానీ ఆనాడు నీ పరిస్థితి ఏంటో అనేది ఆలోచించుకుంటూ హితవు పలికారు. మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుణ్యమా అని ఎమ్మెల్యేగా 2004లో గెలవటం జరిగింది. 2004లో గెలిచిన తర్వాత 2009లో మీకు టికెట్ కూడా ఇవ్వాలి రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత 2014లో మీరు మళ్ళీ జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు పోటీ చేశారు ఎమ్మెల్యేగా. ఆ రోజున ఆ ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గారు గెలిచారు. ఆ ఎన్నికల్లో మీకు వచ్చినటువంటి ఓట్లు ఎన్నయ్యంటే అక్షరాల 5,779 ఓట్లు అండి. ఒక జాతీయ పార్టీ తరఫున మీరు నుంచున్నటువంటి అభ్యర్థిగా, ఎమ్మెల్యే అభ్యర్థిగా మీకు వచ్చినటువంటి ఓట్లు 5,779 ఓట్లు. ఇవాళ బ్రహ్మనాయుడు గారి గురించి మీరు కొంత ఎగతాళిగా మాట్లాడారు. ఆయనకి నిన్న ఎలక్షన్లో వచ్చినటువంటి ఓట్లు 1,00,000కు పైగా వచ్చినాయి ఓట్లు. వినుకొండ నియోజకవర్గంలో బ్రహ్మనాయుడు గారి వెనకాల ఆయన ఆమోదిస్తూ 1,00,000 మందికి పైగా ఓట్లు వేశారు. మీరు అది గమనించుకోవాలి. అట్లానే 2019లో ఆంజనేయులు గారికి కూడా ఓట్లు వచ్చినాయి. ఆయన 91,000 ఓట్లు వచ్చినాయి. ప్రతిపక్ష నాయకుడిగా ఆయన 91,000 ఓట్లు వస్తే ఇవాళ బ్రహ్మనాయుడు గారికి ప్రతిపక్ష నాయకుడిగా ఈ నియోజకవర్గ ప్రజలు ఇచ్చినటువంటి ఓట్లు 1,00,000కు పైగా. ఇది గమనంలో తీసుకోవాలి. కాబట్టి ఇవాళ ఖచ్చితంగా వినుకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల యొక్క, పేదల యొక్క వాయిస్గా బొల్లా బ్రహ్మనాయుడు గారు ఉంటారు, వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంటుంది. ఖచ్చితంగా ఇక్కడ జరిగే అన్యాయాలని, అక్రమాలని క్వశ్చన్ చేస్తూనే ఉంటాం. మీరు ఇంకేదో మాట్లాడుతూ 6 నెలలు కనపడ్డారు అని అన్నారు. 6 నెలలు కనపడ్డారంటే వాస్తవమే. ఎందుకు కనపడ్డారు 6 నెలలకి బ్రహ్మనాయుడు గారు? ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అది కుదురుకోవటానికి, పరిపాలనను సమర్థించుకోవటానికి, అన్ని అవగాహన చేసుకోవటానికి కొంత టైం ఇవ్వాలి. అది వివేకం కలిగినటువంటి ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ రాజకీయ నాయకుడైనా చేసేటువంటి పనే. ఆయన వివేకం కలిగిన వాడు కనుకనే బ్రహ్మనాయుడు గారు 6 నెలలు ఆయన సైలెంట్గానే ఉన్నారు. ఈ 6 నెలల్లో కూడా మీరు కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తూ వచ్చారు. కాబట్టి కేవలం పరిపాలన మీద దృష్టి కాకుండా కార్యకర్తల్ని, వైసీపీ కార్యకర్తలని, సోషల్ మీడియా కార్యకర్తల్ని హింసించడం తప్ప ఇంకో కార్యక్రమం పెట్టుకోలేదు. కాబట్టి దానికోసం ఆయన ఇవాళ రోడ్డు మీదకి రావడం జరిగింది. పథకాలు అమలు చేయకపోతే రోడ్డు మీదకి రావడం జరిగింది 6 నెలల తర్వాత. కాబట్టి ఇది మీరు గమనించుకోవాలి. ఈ 6 నెలల తర్వాత మీరు రాలేదు. మీరు ప్రతిరోజు రండి, అంత అర్థాలు అక్కర్లేదు. మల్లికార్జున గారు ప్రతిరోజు ఎవరు రావాలి? యాక్చువల్గా అధికారంలో ఉన్నటువంటి పార్టీ రావాలి. జీవి ఆంజనేయులు గారు ప్రతిరోజు రావాలి. ఆయన పరిపాలన చేయడం కోసం రావాలి. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బొల్లా బ్రహ్మనాయుడు గారు ప్రతిరోజు వచ్చారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చారు, నర్సరాపేటలో ఉన్నారు. పూర్తి అందుబాటులో ఉన్న ఎమ్మెల్యే ఎవరయ్యా అంటే బ్రహ్మనాయుడు గారు. ఇవాళ మీరు చెప్తున్నారు మేమందరం అందుబాటులోనే ఉన్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ప్రజల గొంతు వినిపించడానికి బ్రహ్మనాయుడు గారు అందుబాటులో ఉంటారు, మేము అందుబాటులోనే ఉంటాం. కాబట్టి మీరు అట్లా ఒక 1,00,000 ఓట్లకు పైగా వచ్చిన ఆయన గురించి 5,779 ఓట్లు వచ్చినటువంటి మీరు అంత ఎగతాళిగా మాట్లాడటం సమంజసం కాదు. ఇంకో మాట మీరేమంటున్నారంటే ఏదో రియల్ ఎస్టేట్ చేసుకున్నారు. రియల్ ఎస్టేటు ఆయన దానికోసం రియల్ ఎస్టేట్ చేశారు బ్రహ్మనాయుడు గారు. ఎవరు రియల్ ఎస్టేట్ చేశారో వినుకొండ ప్రజానికానికి తెలియదా? బ్రహ్మనాయుడు గారు వచ్చినాక ఒక విషయం వాస్తవం, రియల్ ఎస్టేట్ పెరిగింది. రియల్ ఎస్టేట్ తప్పని ఏ రోజు చెప్పాలి. ఆయన కూడా చేసుకోండి పద్ధతిగా వ్యాపారం, విశాలమైన రోడ్లతోటి, చక్కటి కరెంటు సౌకర్యంతో, గ్రీనరీ తోటి ప్లాట్లు వేయండి, చక్కగా చేయండి. వినుకొండ ప్రజలకు సౌకర్యవంతంగా ఉండాలి. వీళ్ళు వినుకొండను వదిలిపెట్టి ఎక్కడికో గుంటూరు లేకపోతే ఇంకో పెద్ద సిటీకో వెళ్ళక్కర్లేదు. వినుకొండే గట్టిగా ఉండాలి అని చెప్పి ఆయన యొక్క ఆకాంక్ష. అందుకనే చాలామంది బ్రహ్మనాయుడు గారు వచ్చిన తర్వాత
ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూడా ఎక్కడో గుంటూరు ఇంకో చోట ఉండి షటిల్ చేయటం కాకుండా వినుకొండలోనే ఉండేవాడు. ఆ వాతావరణం వినుకొండకు వచ్చింది. మంచినీళ్ళ సౌకర్యం కల్పించారు, మంచి రోడ్ల సౌకర్యం కల్పించారు, విశాలమైన రోడ్లతోటి ఇవాళ బాగా డెవలప్ అయింది. దీంట్లో ఎక్కువగా లాభపడింది ఎవరు? ఎక్కువగా లాభపడింది తెలుగుదేశం పార్టీ వాళ్ళే చేస్తున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతా. ఇవాళ ఏదో నరసింహారెడ్డి గారి దగ్గర ఏదో తీసుకున్నారు కొండ దగ్గర అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నరసింహారెడ్డి గారి దగ్గర న్యాయబద్ధంగా చట్టబద్ధంగానే ఆయన కొనుగోలు చేశారు. ఏదైనా తేడా ఉంటే ఆయనే మాట్లాడేవాడు కదా, వాళ్ళ వారసులు మాట్లాడేవాడు కదా, వాళ్ళందరూ మాట్లాడతారు కదా. ఇవాళ అధికారం మీ దగ్గర ఉంది కదా, ఏమైనా పొరపాటు ఉంటే అక్కడ కానీ లేకపోతే జాలపాలెంలో కానీ ఇంకో చోట కానీ ఆయన ఏదైనా ఒక పొరపాటు చేసినా, ఒక భూమి ఆక్రమించినా ఇవాళ అధికారం ఎవరి దగ్గర ఉంది? అధికారం మీ దగ్గరే ఉంది. అట్లానే ఆయన జాలపాలెంలో పొలాలు 100 ఎకరాలు కొన్నా, వల్లభా డైరీ పెట్టినా ఎవరు హయాంలో పెట్టారు? ఆంజనేయులు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే పెట్టారు. అన్ని పర్మిషన్ లేకపోతే అక్రమంగా కనుక ఆయన ఆక్రమించుకున్నట్టయితే మీరు ఎందుకు కూరుకున్నారు ఆ రోజు మరి? కాబట్టి ఇవన్నీ కళ్ళబొల్లి కబుర్లు, ప్రజలందరికీ తెలిసింది. వినుకొండలో ఇంకా మీరేదో